హావ్ ఇయర్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 16th డిసెంబర్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చూపించే అంశాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమెరికన్ మార్కెట్స్లో ఒక సందిగ్ధత ఇంతకాలం ఉన్నది. ఈ ఫెడ్కి సంబంధించి అది తొలగింది. ఫెడరల్ రిజర్వ్ మెల్లిమెల్లిగా తమ బాండ్ బయింగ్ ప్రోగ్రామ్ అంటే బాండ్ పర్చేసింగ్ ప్రోగ్రామ్ని తగ్గించుకోవడంతో పాటు రాబోయే 2 ఏళ్లలో వడ్డీ రేట్లను కనీసం 4 సార్లు పెంచడానికి కూడా నిర్ణయించింది. మేబీ 2022లో 2 సార్లు, 2023లో 2 సార్లు చొప్పున పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. 22 విత్ 2 ఇన్ ద ఫాలోయింగ్ ఇయర్ అండ్ 2 more in 2024. సో మొత్తానికి ఒక 3-4 సార్ల వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. దీంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడానికి ఎంతకాలం పడుతుంది, ఇమ్మీడియట్గా పెంచుతుందా అన్న దానికి ఒక బ్రేక్ పడింది. సో అట్లీస్ట్ మనకి నెక్స్ట్ ఇయర్ ఆ పై ఇయర్ అని దానికి 2 years టైం ఫ్రేమ్ ఉంది కాబట్టి వడ్డీ రేట్ల పెంపుకు సంబంధించి సో మార్కెట్స్ దీన్ని పాజిటివ్గా తీసుకున్నాయి. అండ్ ముందు నుంచి అనుకుంటున్నట్టు బాండ్ బయింగ్ ప్రోగ్రామ్ని మెల్లిమెల్లిగా వాళ్ళు తగ్గించుకుంటూ వస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా, అంటే అమెరికా చరిత్రలో దాదాపు 120 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చాలా లూజెస్ట్ ఎకనామిక్ పాలసీని, ఆర్థిక పాలసీని అక్కడ ప్రభుత్వం తీసుకుంది, అక్కడ ఫెడరల్ రిజర్వ్ తీసుకుంది. ఎందుకంటే యుఎస్ ముందే, అంటే ఈ కోవిడ్ కంటే ముందే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పరిస్థితి. దీనితో కోవిడ్ మరింతగా ఇబ్బందికర పరిణామాలను అక్కడ చూపించింది. వీటన్నిటిని ఎదుర్కొనేందుకు, సమర్థంగా ఎదుర్కొనేందుకు అక్కడ ఫెడరల్ రిజర్వ్ బాండ్ బయింగ్ ప్రోగ్రామ్ చేస్తూ లిక్విడిటీని సాధ్యమైనంతగా ఎకానమీలోకి పంపు చేయడానికి ప్రయత్నాలు చేసింది. సో అవన్నీ కూడా సక్సెస్ సాధించిన నేపథ్యంలో అక్కడ ఫెడరల్ రిజర్వ్ ఇక మెల్లిగా ఆ బాండ్ల కొనుగోలు కార్యక్రమాన్ని తగ్గించి వడ్డీ రేట్లు పెంచాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అక్కడ కట్టు దాటిపోతున్న పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే వడ్డీ రేట్లు పెంచక తప్పని పరిస్థితి. అందువల్ల ఈ నిర్ణయం తీసుకుంటోంది. నిన్న ఈ న్యూస్ నేపథ్యంలో యూఎస్ మార్కెట్స్ చాలా పాజిటివ్గా తీసుకున్నాయి. డౌ జోన్స్ 1% పైగా, S&P 500 1.6% వరకు, నాస్డాక్ 2% పైగా లాభాలని నమోదు చేశాయి. చాలా పాజిటివ్ మొమెంటం. యూరోపియన్ మార్కెట్స్ ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపించింది. ఏషియన్ మార్కెట్స్ ఈరోజు చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. నికాయ్ 1.7%, షాంఘై 0.16% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ మార్కెట్స్లో మాత్రం కొద్దిగా వీక్నెస్ అయితే కనిపిస్తుంది. అదర్ అసెట్ క్లాసెస్ చూస్తే ఆయిల్లో మనకి బ్రెంట్ 74.5 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఆయిల్ 71.66 దగ్గర ట్రేడ్ అవుతుంది, గోల్డ్ $1782 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే కొద్దిగా ఇది డాలర్ మీద సంకేతాలు, కొద్దిగా బలహీనమైన సంకేతాలు చూపించే అవకాశం ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం గోల్డ్లో కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ పెంచింది. US 10-year బాండ్ yields మళ్ళీ 1.47% స్థాయికి చేరుకున్నాయి. క్రిప్టో కరెన్సీస్లో కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది. బిట్కాయిన్ మళ్ళీ 50,000 మార్క్ దిశగా వెళ్లేందుకు పయనిస్తోంది. $49,045 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. ఇథీరియం 6% జంప్, లైట్ కాయిన్, బిట్కాయిన్ క్యాష్ లాంటివన్నీ కూడా మంచి బయింగ్ సపోర్ట్ని ఇక్కడ తీసుకొస్తున్నాయి. సో మొత్తానికైతే అటు అమెరికన్ మార్కెట్స్ నుంచి వస్తున్న సంకేతాలు, ఏషియన్ మార్కెట్స్ నుంచి వస్తున్న సంకేతాలు బట్టి చూస్తే మన మార్కెట్స్ ఇవాళ పాజిటివ్గా ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనితో ఇవాళ మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి, వీక్లీ ఆప్షన్స్ డెరివేటివ్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొద్దిగా మేబీ మిడ్ సెషన్ తర్వాత మార్కెట్స్లో వోల్టాలిటీ కూడా ఉండవచ్చు. ఇక ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ అనౌన్స్ 76,000 crores ఫర్ చిప్ ఎకో సిస్టమ్. ఈ చిప్స్ ఎకో సిస్టమ్ని బిల్డప్ చేయడానికి దేశంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవసరమైన సపోర్ట్కి, అలాగే ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్సెస్ ఇవన్నీ చేయడానికి, అండ్ దీనికి తోడు అత్యధికంగా ఇన్వెస్ట్మెంట్స్ను ఆకర్షించడానికి చిప్ సంబంధించి ప్రభుత్వం 76,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను తీసుకురాబోతోంది. దీనివల్ల మన దేశంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఐటీ మినిస్టర్ చెప్తున్నారు, వైష్ణవ్ గారు. సో అదొక మేజర్ మూవ్. వన్స్ కనుక ఇదే అయినట్టయితే సో మనం ఈ చిప్స్కి సంబంధించి ఇతర దేశాల మీద పూర్తి స్థాయిలో ఆధారపడకుండా ఒక ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న మేజర్ స్టెప్ ఇది. అండ్ ముందు నుంచి అనుకుంటే ఈ PLIస్లో భాగంగా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటుంది. RBI ట్రైస్ టు గాజ్ డిమాండ్ ఫర్ ఇన్ఫ్లేషన్ లింక్డ్ బాండ్స్. సో ఇన్ఫ్లేషన్ లింక్డ్ బాండ్స్ అని గతంలో ఏదైతే రఘురామ్ రాజన్ గారి హయాంలో తీసుకొచ్చారో, ఇప్పుడు సేమ్ అలాగే ఇన్ఫ్లేషన్ లింక్డ్ బాండ్స్ తీసుకురావాలి. అయితే గతంలో CPI ఫాలో అయ్యేవారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి WPI ఆధారంగా ఒక ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగితే దానికి తగ్గట్టు కూడా బాండ్స్ కూడా పెరిగే విధంగా, ఎస్పెషల్లీ కొంతమంది రీటైల్ ఇన్వెస్టర్స్కి
అలాగే పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఉపయుక్తంగా ఉండే విధంగా ఎలా ఉంటుంది తీసుకొస్తే అన్న ఆలోచన చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదొక న్యూస్. అండ్ మేజర్గా ఇదొక వొడాఫోన్ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. వొడాఫోన్ ఐడియా ప్లాన్స్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ద గేమ్ విత్ 4x రైజ్ ఇన్ క్యాపెక్స్ టు $2 billion. దాదాపు 15,000 కోట్ల రూపాయల మేర వీళ్ళు ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పెట్టుబడులు పెట్టాలి, కంపెనీ విస్తరణకు కానీ లేకుంటే కంపెనీలో ఉన్న అవసరాలకు కానీ వీళ్ళు చేయాలి అని చెప్పి కంపెనీ భావిస్తుంది. దీనికి తోడు మేజర్గా ఇంటర్నల్గా అంటే బయట నుంచి నిధులు సమీకరణ కాకుండా ఆల్రెడీ ఉన్న యూకే వొడాఫోన్ పిఎల్సి నుంచి అలాగే ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి కూడా వాళ్ళు కూడా కొద్దిగా ఈక్విటీ ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు అన్నది చాలా మేజర్ వార్త. ఎందుకంటే గతంలో చేయబోము అన్నట్టుగా రెండు పేరెంట్ కంపెనీలు చెప్పిన నేపథ్యంలో కొద్దిగా బయట ఇన్వెస్టర్స్ కూడా, ఎందుకంటే వ్యక్తిగతంగా ఇప్పుడు నా కంపెనీలో నేనే ఇన్వెస్ట్ చేయకపోతే బయట వాడు వచ్చి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడు. అలాగే ఇది ఒక నెగిటివ్ న్యూస్ ఇంతకాలం వొడాఫోన్ మీద ఉండేది. ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రమోటర్లు కూడా ఇన్వెస్ట్ చేయబోతున్నారు నాకు వార్తల నేపథ్యంలో. వొడాఫోన్కి ఒక పాజిటివ్ అవుతుంది. అండ్ 4Gని కూడా ఎక్స్పాండ్ చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తుందన్న వార్తలు కూడా ఒక రకంగా వొడాఫోన్ ఐకి ఇది ఒక కొత్త బ్రీతర్ లాంటిది, కొత్త మేజర్ న్యూస్ అని దీన్ని ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో మైనీ ప్రెసిషన్ లుక్స్ టు రైజ్ 900 crores వయా IPO. మైనీ ప్రెసిషన్ అనే కంపెనీ 900 కోట్ల రూపాయల వరకు రైజ్ చేయాలని చెప్పి చూస్తుంది. ఓవరాల్గా OFSలో ప్రమోటర్లు 60 లక్షల షేర్లను ఆఫర్ చేయబోతున్నారు. ద ప్రొసీడ్స్ ఫ్రమ్ ది ఫ్రెష్ ఇష్యూ విల్ బి పార్ట్లీ యూజ్ టు రిపే బారోయింగ్స్. దాదాపు 112 కోట్ల రూపాయల మేర అప్పుల్ని తగ్గించుకోవడానికి ఈ ప్రొసీడ్స్ ద్వారా వచ్చే డబ్బులు వినియోగించుకుంటారు. కంపెనీ రెవెన్యూ దాదాపు 560 కోట్ల మేర ఉంది 2019లో. అలాగే 20లో దాదాపు 570 కోట్లు 427 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న కంపెనీ ఇది. ఇక మెడ్ ప్లస్ 53 రెట్లు దాదాపుగా ఓవర్ సబ్స్క్రైబ్ అయిందనే చెప్పుకోవచ్చు. సో మంచి రెస్పాన్స్ని ఈ సంస్థ తీసుకోగలిగింది, ఎందుకంటే పొటెన్షియల్ ఉంది. కాకపోతే కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా పొటెన్షియల్ ఉంది. క్లియర్ కట్గా ప్రమోటర్కి ఒక మంచి విజన్ కూడా ఉంది కంపెనీని ఎలా తీసుకెళ్లాలని చెప్పి. ఇవన్నీ అండ్ దీనికి తోడు ఇది ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే కంపెనీలకు 600 కోట్ల రూపాయలు డబ్బులు వస్తున్నాయి. దీనివల్ల వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి సో మేజర్గా ఇక్కడ నుంచి ఇది బాగా ఉండే అవకాశం ఉంటుంది. QAB పోర్షన్ దాదాపు 112 రెట్లు అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపు 85 రెట్లు, రీటైల్ ఇన్వెస్టర్ పోర్షన్ మాత్రం 5.5 రెట్లు మాత్రమే ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇక జీ మే గెట్ రీరేటెడ్ ఆన్ మెర్జర్ విత్ సోనీతో మెర్జ్ అయిన తర్వాత, విలీనం అయిన తర్వాత మళ్ళీ జీ ఎంటర్టైన్మెంట్స్ కొద్దిగా రీరేటింగ్ కావచ్చు అని చెప్పి CLSA భావిస్తుంది. CLSA ఏం చేస్తుందంటే తన బై రేటింగ్ని ఇస్తూ దాదాపు 415 రూపాయల టార్గెట్ ప్రైజ్ని కూడా ఈ సంస్థకి ఇస్తుంది. సో అదొక మేజర్ నిర్ణయం. అండ్ ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముండి ప్లాన్ IPO ఫర్ SBI మ్యూచువల్ ఫండ్. సో SBI నుంచి మరో సంస్థ IPOకి రాబోతోంది. SBI కార్డ్స్, SBI లైఫ్ తర్వాత SBI మ్యూచువల్ ఫండ్ కూడా ఫుల్ లెంత్ అన్లాకింగ్ ఆఫ్ వాల్యూ జరుగుతుంది. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన సబ్సిడరీ సంస్థ మ్యూచువల్ ఫండ్కి రావాలి అని చెప్పి, మ్యూచువల్ ఫండ్ ఉన్న కంపెనీ IPOకి రావాలని చెప్పి భావిస్తోంది. జాయింట్ వెంచర్స్లో ఉన్న పార్ట్నర్స్ 10% స్టేక్ని విక్రయించి దాదాపు 6,000 కోట్ల రూపాయల వరకు సమీకరించాలని చెప్పి భావిస్తున్నారు. ఈ సంస్థ కింద అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ దాదాపు 6.3 లక్షల కోట్ల రూపాయల దాకా ఉంది. సో వన్ ఆఫ్ ది సైజబుల్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీ కాబట్టి సో దీనికి కూడా మంచి రెస్పాన్సే రావచ్చు. ఇంకా మెయిన్గా చూస్తేనేమో మార్కెట్ క్యాప్ పరంగా ఇప్పుడు IPO ద్వారా 6,000 కోట్ల రూపాయలు సమీకరిస్తే ఈ SBI మ్యూచువల్ ఫండ్ వాల్యుయేషన్ దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇప్పుడు HDFC మ్యూచువల్ ఫండ్కి 52,420 కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఉంది ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ పరంగా చూస్తే. సో మేబీ టాప్ పొజిషన్లో కూడా ఉండవచ్చు ఈ IPO కనుక వచ్చిన తర్వాత. NSE టేక్స్ బ్రెజిలియన్ క్యూ ప్లాన్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఇండియాస్ ఇంక్ ప్రైమ్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇది, అమెజాన్ ఎలా ఉంది, అమెజాన్ రెగ్యులర్ది, అమెజాన్ ప్రైమ్ ఏంటి. సో కొద్దిగా ప్రైమ్ మెంబర్స్కి, ప్రైమ్ కస్టమర్స్కి అడిషనల్గా ఉన్నది. ఇప్పుడు బ్రెజిల్లో ఎలా అయితే ప్లాట్ఫామ్స్ ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఉందో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా అలా ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ని ప్రైమ్ అన్న కేటగిరీ కింద తీసుకురావాలని చెప్పి చూస్తుంది. ఇందులో భాగంగా ప్రైమ్లో మెంబర్షిప్ కావాలంటే, అంటే ప్రైమ్లో
ఒక కంపెనీ జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు ఎన్ఎస్సిలో ఒక స్టాక్ లిస్ట్ అవుతుంది, అలా కాకుండా ఎన్ఎస్సి ప్రైమ్లో కూడా ఒక స్టాక్ లిస్ట్ అవ్వాలి, లేకుంటే ఒక స్టాక్ అక్కడ ఎన్ఎస్సి ప్రైమ్లో మెంబర్షిప్ తీసుకోవాలి అంటే చాలా స్ట్రింజెంట్ నార్మ్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. లైక్ మెయిన్గా కంపెనీ హోల్డింగ్స్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు రీటైల్ షేర్ హోల్డింగ్ మినిమం 40% ఉండాలి. అండ్ కంపెనీ ప్రమోటర్స్ అటు రోల్స్లో ఉన్నప్పుడు, అంటే ఎండీ కానీ సిఇఓ కానీ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య రిలేషన్ లాంటిది ఉండకూడదు. ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉండాలి. అండ్ దీనికి తోడు కొన్ని 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 పారామీటర్స్ని ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు తీసుకుని వచ్చారు. అందులో భాగంగా బోర్డ్ మెంబర్షిప్, బోర్డులో ఉన్న మెంబర్స్కి సంబంధించి, డైరెక్టర్స్కి సంబంధించి ఇలా రకరకాల పారామీటర్స్ని తీసుకొచ్చి స్ట్రింజెంట్ నామ్స్ ఫాలో అవుతూ ఎవరైతే కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో చాలా పటిష్టంగా ఉంటారో, కార్పొరేట్ గవర్నెన్స్ పక్కాగా ఫాలో అవుతుంటారో, అండ్ కంపెనీస్ కుడ్ బెనిఫిట్ ఫ్రమ్ ద డ్రైవ్ బై గెటింగ్ మోర్ ఈఎస్జీ ఫండ్స్, ఇలా రకరకాల పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రైమ్ అన్న మెంబర్షిప్ని తీసుకురావాలని చెప్పి ఎన్ఎస్సి భావిస్తోంది. అబౌట్ 200 లిస్టెడ్ కంపెనీస్ కుడ్ బి ఎలిజిబుల్ ఫర్ ప్రైమ్ మెంబర్షిప్. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు 200 కంపెనీస్ ఎన్ఎస్సి ప్రైమ్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఒక రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా కంపెనీకి ఇన్వెస్ట్ చేసేప్పుడు కానీ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనకి. ఎందుకంటే కార్పొరేట్ గవర్నెన్స్ పక్కగా ఫాలో అవుతున్నారని, అలాంటి ఇష్యూస్ ఏవి లేవు, ఇంటర్నల్ ఇష్యూస్ ఏమి లేవు అని కాన్ఫిడెన్స్ ఉంటుంది. అప్పుడు దానివల్ల అధికంగా నిధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ఎన్ఎస్సి ప్రైమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇవేంటి ఆ డీటెయిల్స్ మనకు త్వరలో తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఒక ఇంట్రెస్టింగ్ స్టాండర్డ్, ఒక ఇంట్రెస్టింగ్ మూవ్ ఇక్కడ మన దేశంలో రాబోతుంది ఎక్స్చేంజ్లకు సంబంధించి. పేటీఎం యాంకర్స్, నిన్న యాంకర్ కంపెనీ స్టాక్స్, అంటే యాంకర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా స్టాక్ని నిన్న అమ్ముకున్నారు. దానివల్ల నిన్న సడన్గా పేటీఎంలో క్రాష్ అయితే చూసాం. ఇది ఎందుకు చాలా అంత సడన్ సెల్లింగ్ వచ్చిందంటే, ఇప్పుడు సాధారణంగా ఒక ఐపీఓ తీసుకున్న తర్వాత ఐపీఓ కంటే మనకి మన రీటైల్ ఇన్వెస్టర్స్ తీసుకునే కంటే ఒక రోజు ముందే యాంకర్ ఇన్వెస్టర్స్ కొనుగోలు చేస్తారు ఈ స్టాక్స్ని. సో వాళ్ళకి 1 మంత్ లాకింగ్ పీరియడ్ ఉంటుంది లిస్ట్ అయిన తర్వాత. సో ఆ లిస్ట్ అయిన తర్వాత 1 మంత్ లాకింగ్ పీరియడ్ నిన్న అయిపోవడంతో కొంతమంది యాంకర్ ఇన్వెస్టర్స్ స్టాక్ని సెల్ చేశారు. దానివల్ల సడన్ సెల్లింగ్ అయితే మనం ఈ స్టాక్లో చూసాము. సో బట్ స్టిల్ ఇంకా లాంగ్ టర్మ్ హోప్ అయితే ఉంది పేటీఎం మీద. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏ మేరకు ఇది ప్రయత్నాలు చేస్తుంది, ఏ మేరకు నిలబడేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పి 1100-1200 దగ్గర కొద్దిగా గట్టి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి అని చెప్పి చాలామంది టెక్నికల్ అనలిస్ట్ అయితే చెప్తున్నారు. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. ఇక ఏఐజీ హాస్పిటల్స్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, హైదరాబాద్ చెందిన కంపెనీ. వీళ్ళకి 2 హాస్పిటల్స్ ఉన్న సంగతి మనకు తెలుసు. ఈ కంపెనీలో ఈ మనకి క్వాడ్రియా క్యాపిటల్ అన్న ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కూడా ఇన్వెస్ట్ చేసి ఉంది, దాదాపు 30-35% మేర. ఇప్పుడు వీళ్ళు అమ్మకానికి పెట్టారు హాస్పిటల్ని కాకుండా హాస్పిటల్లో కొద్దిగా వాటాను అమ్మకానికి పెట్టారు. 30% వరకు ఈ క్వాడ్రియా క్యాపిటల్, అలాగే ప్రమోటర్స్ కూడా 30-35% దాకా అమ్మాలి. సో మొత్తానికి ఒక 60-70% దాకా ఇందులో వాటా అమ్మాలని చెప్పి సంస్థ భావిస్తోంది. సో దీని వాల్యుయేషన్ పరంగా దాదాపు 5,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్ని ఏఐజీ హాస్పిటల్ తీసుకుంటుంది. చిప్ షార్టేజ్ టు షేవ్ ఆఫ్ 500,000 యూనిట్స్ ఫ్రమ్ కార్ కంపెనీ సేల్స్ బుకింగ్. సో ఈ చిప్ షార్టేజ్ వల్ల సేల్స్ బుకింగ్, అంటే ఓవరాల్గా సేల్స్ బుకింగ్స్ దాదాపు నష్టం రాబోతుంది. 1,800 నుంచి 2,000 కోట్ల రూపాయల మేర ఆపర్చునిటీని కార్ కంపెనీస్ మిస్ అయ్యాయని చెప్పి ఇక్కడ రిపోర్ట్ చెప్తుంది. సో మేబీ ఇదంతా నమ్మశక్యంగా ఉన్నట్టు కాకపోవచ్చు, ఎందుకంటే చిప్ షార్టేజ్ వల్ల ఈరోజు కాకపోతే రేపైనా కార్లు కొనాల్సిందే, వేరే గత్యంతరం ఏమీ ఉండకపోవచ్చు. ఒకవేళ మారుతి కాకపోతే కియా కొంటారు, కియా లేకపోతే టాటా కొంటారు, టాటా కాకపోతే మొరిస్ గరాజ్ కొంటారు. సో ఏదో ఒక ఈ కంపెనీ కాకపోతే మరో కంపెనీకి ఎఫెక్ట్ ఉంటుంది. మెయిన్గా మారుతి దీనివల్ల బాగా సఫర్ అవుతుంది కాబట్టి మెయిన్గా ఎఫెక్ట్ మారుతి మీద ఉండొచ్చు, అదర్ దాన్ మిగిలిన కంపెనీస్తో పోలిస్తే. గ్లెన్మార్క్ లుక్స్ టు లైసెన్స్ అవుట్ సెకండ్ డ్రగ్ అసెట్. సో గ్లెన్మార్క్ ఒక పాజిటివ్ న్యూస్, వాళ్ళకి ఏదైతే యూఎస్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నడుస్తుందో దాని నుంచి ఐఎస్బి 830 అన్న ఒక దీన్ని వీళ్ళు విక్రయించాలి, ఒక డ్రగ్ అసెట్ని విక్రయించాలి అని చెప్పి భావిస్తున్నారు. సో ఇది మెయిన్గా ఈ డెర్మాకు సంబంధించినట్టు ఉంది. ఇట్స్ ఎ మోనోక్లోనల్ యాంటీబాడీ యూజ్ టు ట్రీట్ స్కిన్ డిసీజ్ కాల్డ్ అటోపిక్ డెర్మటైటిస్. సో దీని మీద స్టడీ పూర్తయింది, అక్కడ క్లినికల్ ట్రయల్స్ అన్నీ కూడా పూర్తయిపోయి ఇట్లాంటి దీన్ని విక్రయించాలని చెప్పి భావిస్తుంది. గతంలో ఒక డ్రగ్ అసెట్ని కూడా వీళ్ళు విక్రయించారు. ఇదొక పాజిటివ్ న్యూస్ కావచ్చు వన్స్ కనుక ఇదంతా పూర్తయినట్టయితే. ఇక ఇలా డ్రగ్ అసెట్స్ని విక్రయించి గతంలో, ఎందుకంటే R&D మీద కంపెనీ బాగా వర్క్ చేసింది కాబట్టి ఆ ప్లాన్ని ఆ R&D డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న
ఫలాలను ఇక్కడి నుంచి గ్లెన్మార్క్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్స్ 76,000 crore ప్లాంట్ చిప్ మేకర్స్ వాళ్ళు డిస్కస్ చేసాం. రూపీ డిప్రిసియేషన్ ₹76 మార్క్కి క్రాస్ చేసింది. అండ్ 20 నెలల కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయింది డాలర్తో పోల్చుకున్నట్టయితే. సో అది కూడా కొద్దిగా ఇంపాక్ట్ చూపించిందని ఇక్కడ మనం చూస్తున్నాం ఫస్ట్ పేజ్లో ఇదే. అండ్ సెబీ ఇంపోజెస్ 72 crore ఫైన్ ఆన్ విన్సమ్ టెక్స్టైల్స్ అండ్ డైరెక్టర్స్. 72 కోట్ల రూపాయల మేర పెనాల్టీ విధించింది. ఎందుకంటే వీళ్ళు జీడీఆర్స్లో భాగంగా కొన్ని అవకతవకలను సెబీ గుర్తించినట్టుంది. అందువల్ల 72 కోట్ల రూపాయల పెనాల్టీని ఫైన్ని విధించింది విన్సమ్ టెక్స్టైల్స్ అండ్ డైరెక్టర్స్ మీద. ఐటీసీ గెట్స్ అన్లిస్ట్ బ్యాకింగ్ ఆఫ్టర్ ఫస్ట్ ఇన్వెస్టర్స్ మీట్ తర్వాత కొంతమంది బ్రోకర్స్ కొన్ని బ్రోకింగ్ కంపెనీలు టార్గెట్ ప్రైస్ని ₹240 నుంచి ₹299 పెంచాయి. మెయిన్గా ఐడిబిఐ క్యాపిటల్ ఇప్పుడున్న ప్రైస్ నుంచి దాదాపు 33% అప్సైడ్ ఉందని భావిస్తూ ₹300 దాదాపుగా టార్గెట్ ప్రైస్ ఇచ్చింది. నిర్మల్ బాంక్ ₹285, క్రెడిట్ స్విస్ $280, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ $250 అండ్ మోతిలాల్ ఒస్వాల్ ₹240 టార్గెట్ ప్రైస్ని ఇస్తోంది ఐటీసీకి. ఇక జియో మార్ట్ వాట్సాప్తో పార్ట్నర్షిప్ తీసుకుంది. గతంలో ఫేస్బుక్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి కూడా మెయిన్గా రీజన్ అదే. జియో మార్ట్ని రిలయన్స్ రీటైల్ని మరింతగా ప్రమోట్ చేయడానికి ఇక్కడ నుంచి జియో మార్ట్ని వాట్సాప్ ద్వారా కూడా చాటింగ్ ద్వారా కూడా చాట్ చేసి మనం ఆర్డర్స్ తెప్పించుకునే విధంగా జియో మార్ట్ అండ్ వాట్సాప్ రెండు సమీకృతం చేసి ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ని యాప్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. సో రిలయన్స్ రీటైల్కి ఇది ఒక మంచి పాజిటివ్గా నిలిచే అవకాశంగా ఉంటుంది. సో ఇది మేజర్ న్యూస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.